2002లో ఇదే మార్చి నెల ఇదే చివరి ఘట్టంలో నేను ఒక వేదనామయమైన పరిస్థితుల్లో నేను వెతికినప్పుడు అంతవరకు నేను సేవించిన వాటన్నిటిని గుర్తు చేసుకొని, ఇంతవరకు నేను ఆరాధించిన వారు మాత్రమేనా, లేకపోతే ఇంకా ఎవరన్నా ఉన్నారా, ఉంటే అసలోడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని 2002 మార్చి నెలలో నేను వెతికాను. ఎప్పుడైతే నిజదేవుడు ఎవరని వెతికానో అప్పుడు తాను బయలుపరుచుకున్నాడు నాకు. ఎప్పుడైతే ఆయన బయలుపరచబడ్డాడో అప్పుడు ఇక ఆయన దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టి ఆయన రెక్కల నీడకి ఎప్పుడైతే చేరానో అప్పుడు జీవితపు విలువ, బ్రతుకు సార్థకత, నెమ్మది, ప్రశాంతత, ఆనందం మొత్తం అర్థమైనాయి, అందినాయి. బాగా వినండి. ఇప్పుడు కొంతమంది దాన్ని లెక్క చేయలే. దేవుడు పిలుస్తున్నాడు. ఈ మాట సామెతల గ్రంథంలో స్పష్టంగా ఉంది. సామెతల గ్రంథంలో స్పష్టంగా ఉందండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చూడు ఒకసారి, చదువు. జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానమనగా ఒక వ్యక్తి. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. వివేచనకు స్వరం ఉందంట. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌన్ల యొద్దను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. మానవులారా, మనుషులారా, మీకే నేను ప్రకటిస్తున్నాను. నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. అది అట్లా పిలుస్తుంది జ్ఞానం అంటే వ్యక్తి. ఎవరా జ్ఞానం, ఎవరా వివేచన, ఎవరా పరిశుద్ధత, ఎవరా నీతి అంటే నిజమైన దేవుడు ఎవరున్నాడో ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకి ఎవరు తలొంచారంటే దీనులు తలొంచారు. హృదయములో అహముతో నింపబడిన వాళ్ళు తలొంచల. నాకు అక్కర్లేదులే, పని చూసుకోపో అన్నారు. దీనులు అంటే మీరు స్వాగతించారు, ఆయనను ఆశ్రయించారు. ఆయన ఆశ్రయించినప్పుడు ఏం జరిగిందంటే వినండి, వరుసగా చెప్తాను. మొట్టమొదటిది, ఎప్పుడైతే మీరు ఆయన్ని గుర్తుపట్టారో, ఆయన్ని ఆశ్రయించారో, ఇక మీకు ఆయన ఏందో అర్థమైంది. ఇప్పుడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణశాంతి గలవానిగా చేయుదు అని చదివాం కదా స్టార్టింగ్లో. బాగా వినండి.